అండి నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీని ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్నటువంటి కాళీమత్ టెంపుల్కి వచ్చాను. ఇక్కడ అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకునే విషయం ఏంటంటే, ఇప్పటి వరకు నా దగ్గర కరెక్షన్స్ తీసుకున్నటువంటి వారు, నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చి నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. అక్కడ అమ్మవారు శ్రీచక్ర ధారణతో ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉందని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. ఇలాంటి ఆలయానికి నేను రావడం, మీ వినతులు అమ్మవారికి సమర్పించడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఇచ్చినటువంటి కోర్సును కరెక్ట్గా రాయండి. మీరు మధ్యలో ఆపివేయకండి. ఆపివేస్తే ఏమవుతుందో తెలుసా, మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుంది, అది మళ్ళీ కోర్సు పనిచేయదు. అదేవిధంగా నేను చెప్తున్నటువంటి రెమెడీస్ను పాటిస్తూ ఉండండి, మంచి జరుగుతుంది. మీకు తప్పకుండా అభివృద్ధి అనేది కూడా తప్పకుండా కలుగుతుంది. నేను పదే పదే చెప్తున్నానండి, నేను ఈ యొక్క యాత్రలు తిరగడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి స్థన పురాణంలోకి తెలుసుకొని ఇక్కడ మన పాదాలు మోపినట్టయితే తప్పకుండా అద్భుతమైనటువంటి శక్తులు కలుగుతాయని ఇక్కడ మనకు ఈ యొక్క శాస్త్ర పురాణాలే తెలియజేస్తున్నాయి. కాబట్టి నేను మీ గురించి యాత్రా స్థలాలు, చాలా యాత్రలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను అద్భుతంగా ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీ గురించే నేను వేడుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా కొంచెం కష్టపడండి. నేను చెప్పినటువంటి